వెల్కమ్ టు sriharshaacademy. మనం కొన్ని విషయాలపైన కొంచెం కాన్సన్ట్రేషన్ చేసినట్లయితే ఎగ్జామ్ను చాలా కూల్గా టైం సేవ్ తోటి సక్సెస్ అవ్వడానికి ఎంతో ఛాన్స్ ఉంది. అటువంటి టిప్స్ అండ్ ట్రిక్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. అదే ఆన్లైన్లో ఎగ్జామ్ అయితే సిస్టమ్ ముందు కూర్చున్న తర్వాత అక్కడ మీకు 2 or 3 వైట్ పేపర్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అదే ఆఫ్లైన్లో ఎగ్జామ్ అయితే OMR ఫిల్ చేసిన తర్వాత ఎగ్జామ్ కంటే 10 minutes బిఫోర్ క్వశ్చన్ పేపర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇస్తే దాని బ్యాక్ సైడ్ గల వైట్ పేపర్లో మీరు ముందుగానే ఇవి రాసుకోవాల్సి ఉంటుంది. ఇవి మెయిన్ టాపిక్స్ చూడండి. ఇలా చేయడం వల్ల మీకు ఎంతగానో టైం అనేది సేవ్ అవ్వడం జరుగుతుందన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ABCD అంటే ఈ ఆల్ఫాబెట్ A to Z వరకు ఇలా రాయాలి. A to M వరకు అండ్ N to Z వరకు ఇలా రివర్స్లో రాయడం వల్ల ఇది కోడింగ్, డికోడింగ్ అండ్ మిస్సింగ్ ఆల్ఫాబెట్స్ లెటర్స్కి ఎంతగానో యూజ్ అవ్వడం జరుగుతుంది. ఇటువంటి ప్రాబ్లమ్స్ ఆల్రెడీ చేయడం జరిగింది మన ఛానల్లో, ఒకసారి ప్లేలిస్ట్లో చూడండి. నెక్స్ట్ ఇవి డైరెక్షన్ కోసం యూజ్ అయ్యే ప్రాబ్లం కాబట్టి నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ ఈ విధంగా మనము ఒక డయాగ్రామ్ను వేసుకొని రెడీగా ఉంచుకోవాలి. ఇటువంటి ప్రాబ్లమ్స్ మ్యాక్సిమంగా ఇంగ్లీష్ వర్షన్లో చూడండి, ఈజీగా అర్థమవుతాయి. ఇటువంటి ప్రాబ్లమ్స్ ఆల్రెడీ చేయడం జరిగింది మన ఛానల్లో, ఒకసారి ప్లేలిస్ట్లో చూడండి. అలాగే మనకి స్క్వేర్ ప్రాబ్లమ్స్కి యూజ్ అయ్యేటి లేదు అనుకుంటే మిస్సింగ్ నెంబర్స్కి యూజ్ అయ్యే ఏవైతే మనకి ఇక్కడ స్క్వేర్స్ ఉన్నాయో అవి రాసుకొని పెట్టుకుంటే బెటర్. దట్ ఈస్ 1 square, 2 square, 3 square ఇలా మనకి 25 square కుదిరితే 30 వరకు కూడా రాసుకోండి, దెర్ ఈజ్ నో ప్రాబ్లం. ఇవన్నీ కూడా మనకి నెంబర్ సిరీస్లో యూజ్ అవ్వడం జరుగుతుంది. అలాగే 1 cube, 2 cube, 3 cubes ఇవి కూడా రాసుకొని పెట్టుకోండి. ఇలా 10 cube వరకు రాసుకుంటే బెటర్. వీలైతే 10 cube లేదు అనుకుంటే 20 కావచ్చు, 30 కావచ్చు, బిఫోరే ఎగ్జామ్ కంటే బిఫోరే రాసుకొని పెట్టుకోండి. ఇది ఎంతగానో యూజ్ అవుతుంది. నెక్స్ట్ వన్ ఇక్కడ మనకి క్యాలెండర్ ప్రాబ్లం అడగడం జరుగుతుంది కాబట్టి ఈ ఏవైతే మన సెంచరీ కోడ్స్ ఉన్నాయో ఇవి కూడా రాసుకోండి. మంత్ కోడ్లు, సో జనవరి, ఫిబ్రవరి ఇవి కూడా రాసుకొని పెట్టుకోండి. ఓకేనా, ఇక్కడ చూపించిన విధంగా రాసుకొని పెట్టుకోండి. అలాగే వారాల కోడ్ ఇవి సింపుల్గానే ఉంటుంది. సండే 0 ఉంటుంది, మండే 1, ఈ విధంగా సాటర్డే 6 వరకు ఈ విధంగా రాసుకోండి. నెక్స్ట్ ఇక్కడ కనిపించే పై డయాగ్రామ్ అనేది మనకి తెలిసిందే, ఇది 360 degreesకి ఈక్వల్గా ఉండడం జరుగుతుంది. ఇందులో ఏదో ఒక డాటా అనేది మిస్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ వెన్ డయాగ్రామ్స్ కూడా చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ వెన్ డయాగ్రామ్స్ కూడా కొంచెం అనాలిసిస్ చేసి పెట్టుకోండి. ఇక్కడ మనకి 2 or 3 questions అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ బ్లడ్ రిలేషన్ ప్రాబ్లం ఇచ్చినప్పుడు ఇక్కడ మనము 2 ఐటమ్స్ని కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. ఒకటి వచ్చేసి ఫోటో పట్టుకున్న వ్యక్తి ఫోటోలోని వ్యక్తికి ఏమవుతాడు, ఇలాగైనా క్వశ్చన్ అడగవచ్చు. లేదు అనుకుంటే సెకండ్ టైప్లో ఫోటోలోని వ్యక్తి ఫోటో పట్టుకున్న వ్యక్తికి ఏమవుతాడు. సో ఇక్కడ 2 వేరియేషన్స్ ఉండడం జరిగింది. చాలా కాన్సన్ట్రేషన్ తోటి మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్గా ఫస్ట్ దానికి ఆన్సర్ సన్ అయితే సెకండ్ దానికి ఆన్సర్ ఏమవుతాడు, ఫాదరా లేదా మదరా అవ్వడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ ఈ సింప్లికేషన్స్ మనకి ఇక్కడ ఇస్తాడు, √10, 20 సంథింగ్ ఇచ్చేసి మనకి ప్రాబ్లమ్స్ అడుగుతాడు. ఇవి మ్యాక్సిమం అవాయిడ్ చేయండి, టైం అనేది బాగా కిల్ చేయడం జరుగుతుంది. చివరికి చూసుకోవచ్చు. నెక్స్ట్ కాలం దూరం ప్రాబ్లమ్స్లో మాత్రం ఇక్కడ ఏదైతే టైం అండ్ డిస్టెన్స్ మోస్ట్ ఇంపార్టెంట్, ఇవి ఏవైతే ఫార్ములాలు ఉన్నాయో అవి నేర్చుకొని వెళ్ళండి. సో వేగం = దూరం బై కాలం. సో ఇక్కడ మనకి మీటర్ పర్ సెకండ్ ఇచ్చినా సరే ఏ విధంగా కిలోమీటర్ పర్ అవర్కి మార్చాలనేది తెలుసుకోండి. అలాగే మనకి బార్ వడ్డీ, సో దీన్ని మనకి ఇచ్చినప్పుడు మనకు ఫార్ములా ఏముంటుంది, సో PTR/100. సో ఇక్కడ మనకి P అంటే ప్రిన్సిపల్ అమౌంట్, టైం అండ్ T అంటే టైం, రేట్ R అంటే, సో ఈ విధంగా రాసుకొని పెట్టుకోండి. అలాగే మనకి ఇక్కడ చక్రవడ్డీ, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అని అనడం జరుగుతుంది. సో ఇది ఒకసారి కూడా మీరు ఫార్ములా అనేది చూసుకోండి. సో ఇక్కడ మనకి చక్రవడ్డీ అంటే టోటల్ మైనస్ ఇక్కడ ఏదైతే ప్రిన్సిపల్ అమౌంట్ ఉందో అది అవ్వడం జరుగుతుంది అన్నమాట. ఈ విధంగా అన్ని విషయాలు రాసుకొని పెట్టుకోవడం వల్ల మనకి ఎంతగానో టైం సేవ్ అవుతుంది. ఇచ్చిన క్వశ్చన్కి మన దగ్గర ఉన్న ఏదైతే డేటా సరిపోతుందో వాటితోటి ఫాస్ట్గా ఆన్సర్స్ చేయవచ్చు. ఇప్పుడు పైన చెప్పిన అన్ని టాపిక్స్ పైన వీడియో చేయడం జరిగింది మన ఛానల్లో. దట్ ఈస్ కోడింగ్, డికోడింగ్, మిస్సింగ్ ఆల్ఫాబెట్స్, డైరెక్షన్ ప్రాబ్లమ్స్, నెంబర్ సిరీస్, మిస్సింగ్ నెంబర్స్ అండ్ స్క్వేర్స్ పైన ప్రాబ్లమ్స్, క్యూబ్ పైన ప్రాబ్లమ్స్, క్యాలెండర్ అండ్ పై చార్ట్,
వెన్ డయాగ్రామ్స్, బ్లడ్ రిలేషన్ ప్రాబ్లమ్స్, టైమ్ అండ్ డిస్టెన్సీ, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, పలు టాపిక్లపైన ఆర్థమెటిక్ అండ్ రీజనింగ్కి సంబంధించిన అన్ని ప్రాబ్లమ్స్ కవర్ చేయడం జరిగింది మన ఛానల్లో. అవన్నీ వీడియోస్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఒక్కసారి ప్రాక్టీస్ చేసుకోండి. ఆల్ ద బెస్ట్.